సాయిశ్వరి ప్రభుత్వ హత్యే 42% రిజర్వేషన్ హామీకి సర్కారు తూట్లు అది తట్టుకోలేక ఆత్మహత్య దీనికి రాహుల్ రేవంత్ బాధ్యత వహించాలి బాధితుడికి ఫ్యామిలీకి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ సీఎం రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర్ బలి అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో నేను కేటీఆర్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు మీ పార్టీ అకౌంట్లో ఎంత 1300 కోట్లకు పైగా డబ్బులున్నాయి. ఓకే, మీరు మొన్న జూబ్లీస్లో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టిరు. ఓకే, రెండోది నెలకు ఓన్లీ మీ పింక్ మీడియా కోసం మీ డిజిటల్ మీడియాల కోసం దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇక ఇవి పార్టీ ఖర్చులు కాకుండా నేను చెప్తున్నాను. మరి మీ 1300 కోట్ల రూపాయలు ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటి వడ్డీలకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి కదా. మీ పార్టీ ఫండ్ కింద కనీసం ఆ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి చూద్దాం. 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ పార్టీ తర్వాత సంగతి. ఎందుకంటే మేము కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ద్రోహి. ఈ సాయి ఈశ్వరాచారి ఎవరైతే ఉన్నారో ఆ బీసీ బిడ్డ, ఆయన బలిదానానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ప్రధానంగా చెప్తా ఉన్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే మీ చెల్లబోయి పరామర్శించింది కదా, కనీసం ఆమెకున్న సోయిలో మీకు లేదా? ఆమెకున్న సోయి మీరు పోయి మీకు 100 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఉన్నాయి కదా, ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి వాళ్ళకి, ఆ కుటుంబాన్ని చూద్దాం. ఇస్తారా? ప్రాణానికి విలువ లేదా మీ దృష్టిలో? అంటే వీళ్ళకి ఏంటంటే ఇలా చనిపోవాలి, ఇలా బలిదానాలు చేసుకుంటే ఆ బలిదానాల త్యాగాల మీద వీళ్ళు మళ్ళా రాజ్యాధికారులకు వద్దానటువంటి ఒక కుట్ర తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఈ రెండు దోషులు, కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి, బీజేపీ ఏమో మత అనేటువంటి ఒక ఉన్మాదంలో బతుకుతూ ఉంటారు వాళ్ళంతా. వీళ్ళు అదే పరిస్థితి, ఎవరు వస్తారా, ఆ శివాల మీద ప్యాలలు ఏరుకుందామా, ఇదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది వీళ్ళది తప్ప ఏముండదు ఇక్కడ. నిజంగా కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫ్యామిలీ పరామర్శించి మీరు డబ్బులు ఇవ్వండి చూద్దాం. వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు మీరు ఆఫర్ చేయండి, మీరు చెక్ చేయండి మీ పార్టీ తరఫున. ఇవ్వరు, అవి మాత్రం రావు. 10 లక్షల రూపాయలు కూడా ఇయ్యే శాతం కాదు వీళ్ళకి, 100% చెప్తున్నాను. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడండి, ప్రాణాలు తీసుకోవద్దు. సాయేశ్వర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రాష్ట్ర బీసీ చైర్మన్ నిరంజన్, సాయి మరణం ప్రభుత్వ హత్యే, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ అంటూ చూస్తాను. నిజంగా కమిషన్ చైర్మన్ అభినందించాలి ఈ విషయంలో. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం గురించి ఆయన చావును ఖండించింది కనీసం కాంగ్రెస్ నుంచి. ఎంతమంది బలవుతారో ఏందో అర్థం కాని పరిస్థితి.